నమస్కారం. శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామనవమి యొక్క విశిష్టత మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీమతి కొడుకుల సాయి అశ్విని, ఎంఎస్సి ఫిజిక్స్, అలాగే బీఈడి పీజీ డిప్లొమా జ్యోతిర్వాస్తు, ఎంఏ ఆస్ట్రాలజీ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అశ్విని గారు, సో అసలు మనం శ్రీరామనవమి ఎప్పుడు చేసుకుంటుంటాం ప్రతి సంవత్సరం. శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి? ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్రాయ నమః. మనం రామనామాన్ని ఒక్కసారి జపించినట్లయితే 1000 సార్లు విష్ణు యొక్క నామాన్ని జపించినటువంటి ఫలితం అనేది మనకు వస్తుందమ్మా. మనం ప్రస్తుతం 5th జనరేషన్లో ఉన్నాము. అయినప్పటికీ కూడాను రాముడి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము అంటే రామరాజ్యం ఎంత సుభిక్షంగా ఉంది, రాముడి వారు ఏ విధంగా ఆదర్శవంతంగా ఉన్నారో మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే రాముడి వారి యొక్క ఔన్నిత్యాన్ని తెలపడానికి మన యొక్క మాటలు అనేవి సరిపోవు. ఎందుకంటే రాముడు అంత మహాన్మావుడు. ఆయన తండ్రికి, సహోదరులకి, అదేవిధంగా స్నేహితులకి అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు. అటువంటి శ్రీరామనవమిని మనం చైత్రమాసంలో నవమి రోజున మనం జరుపుకుంటాము. అయితే తిథి ద్వయం అనేది వచ్చేటప్పుడు ఈ శ్రీరామనవమిని మనం జరుపుకునేటప్పుడు ముందుగా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉన్నదో ఆ తిథిని ఆధారంగానే చేసుకుని మనం శ్రీరామనవమిని జరుపుకుంటాము. అంటే శ్రీరామనవమి అసలు ఏ తిథి రోజున జరుపుకుంటారమ్మ? శ్రీరామనవమిని మనం నవమి తిథిన జరుపుకుంటాం. ఈ తిథి రోజునే రాముడి వారు అయోధ్యకు తిరిగి వచ్చినట్లు, ఆ రోజునే ఆయనకి పట్టాభిషేకం చేశారు. అదేవిధంగా రామనవమి సందర్భాన మనం అందరం కూడాను కళ్యాణాలు చేసుకుంటాము. ప్రతి హిందూ దేవాలయాల్లోనూ, ఆంజనేయ స్వామి దేవాలయాల్లోనూ, రాముడి వారి యొక్క ఆలయాల్లోనూ, వెంకటేశ్వర స్వామి దేవాలయాలను కూడాను మనం ఈ రాముడి వారి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తారమ్మ. ఓకే. అంటే మాసం మేడం, అంటే తిథి ఎలాగో చెప్పారు, సో మాసం అని లేదా ఒక్కొక్కసారి ఈ నెలలో మారుతూ ఉంటుంది కదా, అంటే అప్పుడు ఎలా చూస్తారు మరి? ప్రామాణికంగా చైత్రమాసంలోనే మనం జరుపుకుంటాము. ఉగాది అయిన తర్వాత మనకి వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రులప్పుడు నవమి ఏ రోజున అయితే సూర్యోదయానికి ఉందో ఆ రోజున మనం రామనవమిని జరుపుకుంటాం. అసలు రాముణ్ణి మనం, అంటే మీరు అన్నారు 5వ తరంలో కూడా చూస్తున్నామని, సో అంటే అసలు రాముణ్ణి మనం ఆదర్శంగా ఎందుకు తీసుకుంటాం? రాముడు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు పిలిచి తెల్లవారితే ఇంకా ఆయనకి పట్టాభిషేకం చేస్తారు, అంటే రాజ్య పరిపాలన ఇస్తారు అంటే ఆయన తన తండ్రి ఒక కోరికను కోరారు. అది మనందరికీ తెలిసిందే. తన తండ్రి, నాయన 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి, ఇది నీ తల్లి అయినటువంటి పినతల్లి అయినటువంటి కైకేయి యొక్క ఆదేశంగా భావించాలి తండ్రి అంటే, తప్పకుండా నాన్నగారు అని చెప్పి ఆయన తన తండ్రి యొక్క మాటను జవదాటకుండా ఆయన అరణ్యవాసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పట్టాభిషేకం చేసుకునేటప్పుడు ఎవరికైనా ఎంత సంతోషం ఉంటుందో, ఆయన తండ్రి మాట అరణ్యవాసానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన అంతే సమానమైనటువంటి భావంతో ఆయన ఎటువంటి ఉద్వేగాలకు లోను కాకుండా తండ్రి యొక్క మాటని శిరసా వహించి ఆయన అరణ్యవాసానికి వెళ్ళారు. కానీ మన ప్రస్తుత కాలంలో మన దగ్గర అన్నీ ఉంటున్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉంటున్నాయి. మనం ఏది కావాలంటే అది మన దగ్గర ఉండేటువంటి రోజులు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ధనం ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర కూడాను వాళ్ళకి జీవితంలో ఏ వస్తువులు ఉంటాయి, ఆనందంగా ఉన్నటువంటి రోజులు ఇవి. కానీ మనం ఏ ఒక్కరిని పరికరించినా సరే ఏదో ఒక సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు. దీనికి గల కారణం ఏంటి? మనిషి పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు తన దగ్గర తనకు నచ్చిన ఉంటే సంతోషపడుతున్నాడు, దొరకలేనప్పుడు బాధపడుతున్నారు. కానీ రాముడు సంతోషాన్ని, దుఃఖాన్ని కూడా ఏ విధంగా సమానంగా భావించి ఉన్నారో మనం కూడా మన దగ్గర ఉన్నప్పుడు సంతోషపడడం, లేనప్పుడు దుఃఖపడకుండా ఉన్నట్లయితే రెండింటినీ కూడా మనం సమానంగా భావించినప్పుడు రాముడిని ఏ విధంగా ఆదర్శంగా తీసుకొని రామరాజ్యం ఉన్నదో మన ఇళ్లల్లో కూడా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయమ్మా. సోదరుల మధ్య కానీ, సోదరుల మధ్య కానీ
తల్లిదండ్రుల బిడ్డల మధ్య కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉంటారు. అవును. అలాగే మనం అంటే తండ్రి మాటని జవదాటలేదు కాబట్టి అని కాకుండా కూడా రాముడిని ఇంకా చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆదర్శంగా తీసుకుంటారు. అంటే తప్పకుండా. ఏకపత్ని వ్రతుడు కావచ్చు, లేదా తమ్ముళ్ళని లేదా పినతల్లినైనా సరే అందరినీ ఒకేలాగా చూసే ఒక అంటారు కదా. సో అంటే ఇంకా ఏమేమి లక్షణాలు మనం ఆదర్శంగా తీసుకోవడానికి ఉన్నాయని? రాముడు తన యొక్క శత్రువు అయినటువంటి రావణాసుడితో పోరాడవలసి వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క సహోదరుడు అయినటువంటి విభీషణ్ణి కూడా, అంటే శత్రువు యొక్క తమ్ముడైనటువంటి విభీషణ్ణి కూడా అతను తన ఒక స్నేహితుడికి ఏ విధంగా మన నమ్మక ద్రోహం చేయకుండా ఉండాలో అనేది కూడా మన రామును చూసి నేర్చుకోవచ్చు. చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఆదర్శంగా తీసుకుంటామని ఇప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఓకే, అంటే అలాగే అమ్మ పట్టాభిషేకం చేస్తారు కదా రాముల వారికి, తిరిగి అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం యొక్క విశిష్టత గురించి మాకు వివరిస్తారా? రాముడి వారు మన పూర్వులు తమ పరాక్రమంతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో కలిపి పరిపాలించమని లక్ష్మణుడికి చెప్పారు. లక్ష్మణుడు ఆ సమయంలో కూడా తండ్రితో సమానం అయినటువంటి ఓ రామ, నేను ఈ రాజ్యాన్ని యువరాజుగా నేను పరిపాలించలేను, నేను నీకు ఎప్పుడు కూడా సేవకుడిగా మాత్రమే ఉంటానని చెప్పారు. అప్పుడు ఆ పదవిని రాముడి వారు భరతుడిని కోరగా, భరతుడు మీ యొక్క ఆజ్ఞ ఎప్పుడు కూడా శిరసావహిస్తాను అని చెప్పి ఆయన యువరాజుగా ఉండి పరిపాలించారు. అదేవిధంగా ఈ రామరాజ్యంలో పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకనూ తదితరములైన యజ్ఞములను తరచుగా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా 10,000 సంవత్సరముల పాటు కోసల రాజ్యమును పరిపాలించారు రాముడి వారు. అదేవిధంగా పుష్కలముగా వచ్చిన వాళ్ళకి లేదు అని చెప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా దాన ధర్మాలు చేసినటువంటి మహానుభావుడు ఆ శ్రీరామచంద్రుడు. అదేవిధంగా అశ్వమేధ యాగములను కూడా ఆచరించారు. శ్రీరాముడు రాజపాలన చేయుచుండగా స్త్రీలకు వైధమ్యం లేకుండా ఉండెను, ప్రజలకు క్రూరముఖముల యొక్క బాధ లేకుండా ఉండను, వారు రోగస్తులు కూడా లేకుండా ఉన్నారు. అంటే రామరాజ్యంలో ఎవరికి కూడా రోగములు అనేవి లేకుండా ఉన్నారు. జనులకు దొంగల భయం లేకుండా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు బ్రతికి ఉండగా వారి పిల్లలు మృత్యుపాలు కాకుండా ఉన్నారు. రామరాజ్యంలో ప్రజలెల్లరూనూ కూడాను ధర్మనిరతులై సంతోషంతో జీవించి ఉన్నారు. ఆ ప్రభు యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా 1000 కొలది సంవత్సరములు జీవించి ఉన్నారు. సంతానం అనేది సమృద్ధిగా అందరికీ ఉంది. శోకరహితులే అందరూ కూడా ఆరోగ్యంతో ఉన్నారు. ఎవరి నోట విన్నా రామనామము, రాముని గతలే వినిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో రాముడి వారికి పట్టాభిషేకం చేసే సమయంలో అందరూ దేవతలు కూడా ఉన్నారు. వాయుదేవుడు ముత్యాల హారమును తనకి ధరించిన రాముడి వారికి ఇచ్చినప్పుడు ఆయన దగదగదగా మెరిసిపోతూ చంద్రుడి వలె ఉన్నారు. అదేవిధంగా శ్రీరామచంద్రుడు సీతాదేవికి నీకు ఇష్టమైన వారికి బహుకరించము, నీకు నచ్చిన దాన్ని అనేటప్పుడు ఆవిడ అందరి వైపు కూడా చూసి తన యొక్క మనస్సును తెలుసుకున్న హనుమంతుడికి ముత్యాల హారమును ఇచ్చి బహుకరించను. అది ధరించినప్పుడు హనుమంతుడు ఒక మేఘము వలె తలతలా మెలిసిపోతూ ఉన్నారు. ఆ సమయంలో అన్నారు హనుమంతుడి వారు, తల్లి నువ్వు ఇచ్చిన బహుమతిలో నా రామచంద్రుడు వారు ఉన్నారా తల్లి? లేరు కదా. అలాంటప్పుడు నాకు ఇంత విలువైన కానుకను ఇవ్వవలసిన అవసరం ఏముందమ్మా అని చెప్పి అన్నారు. నా కొడుకుకి నేను ఏ విధంగా బహుకరిస్తున్నానో నీకు కూడా అలాగే బహుకరిస్తున్నానమ్మా అని చెప్పి సీతాదేవి చెప్పారు. పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచ్చితమై కాంతులను విరజముచున్న ఒక కిరీటము నిర్మించి దాని చేత మనువును పట్టాభిషిక్తును గావించను. పిమ్మట మనవంశమందలి రాజులందరూ క్రమముగా ఈ కిరీటముతోడనే అభిషిక్తులైరి. రామ పట్టాభిషేకమునకు ఏర్పడిన సభామందిరము బంగారముచే నిర్మించబడి అది మిక్కిలి కాంతివంతంగా ఉన్నది. అందు ప్రముఖులైన పౌరులు ఆసీనులై ఉన్నారు, రాజులు దేవతలు అందరూ కూడా ఆసీనులై ఉన్నారు, మునివరులు కూడా సప్తర్షులు కూడా అందరూ కూడా ఆసీనులై ఉన్నారు. ఆ సభయందు వివిధ రత్నములచే ఉన్న ఒక పీఠముపై బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటము విద్యుద్గతంగా ఉంది. పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుడు ప్రముఖులైన ఋత్వికులు ఆ కిరీటముతో వివిధములుగా భూషణాలు అంటే రకరకాలైన ఆభరణాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి వారికి అలంకరించారు.
శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకుని ఉన్నారు. వానరరాజుడైన సుగ్రీవుడైతే తెల్లని వింజామరాలతో సేవిస్తూ ఉన్నారు. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతుల్లో మరి యొక్క వింజామరను గైకొని సంతోషముతో వీచుతూ ఉన్నారు. పిమ్మట దైవేంద్రుని వశమున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి 100 పద్మాలతో కలిసి ఉన్న మెరుగుచున్న బంగారుమాలను వివిధ రత్నములతో మనుతలో బాసిలుచున్న ముత్యాల హారమును ఆ ప్రభువుకు భక్తితో సమర్పించారు. ఈ విధంగా రామ పట్టాభిషేకం అందరూ కూడాను స్వామివారిని పట్టాభిషేకం చేయడానికి సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా రాముడి వారు కూడా అందరికీ కూడాను బహుమతుల్ని ఇచ్చారు. అమ్మ, శ్రీరామనవమి ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటాం, కానీ చాలామందికి కొన్ని డౌట్స్ కూడా ఉంటుంటాయి. అంటే ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఎలా అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి అసలు శ్రీరామనవమి రోజున ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలి? అమ్మ, శ్రీరామనవమిని కడు బీదవాడు ధనికుడు ఎవరైనా సరే చేసుకోవచ్చమ్మ. దీన్ని జరిపించుకోవటంలో ఎవరికి కూడా కులమత భేదాలతో సంబంధం ఉండదు. అదేవిధంగా కుల వర్గాలతో కూడా సంబంధం ఉండదు. దీన్ని అందరూ కూడా జరిపించుకోవచ్చును. ముఖ్యంగా ఒక చిన్న రాముడు వారు సీతాదేవితో ఉన్నటువంటి పట్టాభిషక్తుడైనటువంటి ఫోటోను తీసుకుని ముందుగా దానికి పూలమాలను ధరింపచేసి పద్మములతో అలికి రాముడి ముందు మనకి ఎవరి యథాశక్తిని బట్టి వారు ప్రసాదమును చేసి వడపప్పు, పానకం, ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు ఇష్టం కాబట్టి అరటిపళ్ళు, యథాశక్తి వనమాలను కూడాను మనం సమర్పించుకోవచ్చు. అయితే దీనికి శక్తి ప్రయాసంతో మనకి ప్రాముఖ్యం అనేది లేదు. మన యొక్క మనసు మాత్రమే ప్రధానమైనది. భక్తి అనేది ముఖ్యంగా చెప్పవచ్చు. అయితే మనము ఈ ఒక్క రోజున మొత్తం రామాయణం అంతటిని సుందరాకాండని పారాయణం చేయలేము కదా. కాబట్టి ఆ ఒక్కరోజు మనం రాముడి వారి యొక్క పట్టాభిషేక యొక్క విశిష్టతను చదివినాను, వినినాను, మన యొక్క ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. అలాగే పూజా విధానం వచ్చేసరికి అంటే చాలామంది మధ్యాహ్నం కదా, అంటే రాముల వారికి ఏదైతే కళ్యాణం జరుగుతుందో అది మధ్యాహ్నం టైంలో జరుగుతుంది కాబట్టి సో పొద్దున్నే అంటే పూజ పొద్దున్నే స్టార్ట్ చేయాలా, ఎలా చేయాలండి? పూజా విధానం వివరిస్తారా? పూజా విధానంలో ముఖ్యంగా మనం పొద్దున్నే అంటే ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాలు చేసుకుని రాముడి వారి యొక్క పూజ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అయితే మన దగ్గర విష్ణు సహస్రనామాలు ఉంటాయి కాబట్టి విష్ణు సహస్రనామం కూడా చదవడం అనేది మంచిది. అదేవిధంగా రాముడి వారికి సంబంధించిన శ్లోకాలు కానీ రాముడి వారి యొక్క అష్టోత్తరం కానీ చదివినా సరే మనకి చాలా మంచిదమ్మ. ముఖ్యంగా ఈరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల అత్యధిక ఫలితాలను పొందుతారు. ఎందుకంటే రాముడి యొక్క ఆత్మ నిండా గుండెల నిండా కూడా హనుమంతుడి వారే ఉంటారు. ఎందుకంటే ఇది మనందరికీ తెలిసిందే. రాముడి వారికి ఆంజనేయ స్వామికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగినప్పుడు రాముడి వారు ఓడిపోతారు. మనం అనుకోవచ్చు అంత శక్తివంతుడైన రాముడు ఓడిపోవడం ఏంటి అని. కానీ దానికి రాముడి వారు చెప్పారు ఏమని, అక్కడ రాముడు అన్న మనిషిని మాత్రమే నేను, కానీ హనుమంతుడు జపిస్తున్నటువంటి రామనామం వలన నేను ఆ రామనామానికి నేను ఖచ్చితంగా పరాజితుడినై తప్పదు. కాబట్టి రామనామాంతో పాటు అతనికి ఇష్టమైనటువంటి సుందరాకాండ పారాయణం కానీ లేదు హనుమాన్ చాలీసాను చదవడం వల్ల కానీ ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. అనుగ్రహం, రాముడి అనుగ్రహం పొందవచ్చు. అలాగే పూజా విధానంలో అంటే ఇవన్నీ చదువుకున్నప్పటికీ కూడా కొంతమంది అంటే గుళ్ళకి వెళ్ళలేని వాళ్ళు, ఎక్కడైతే ఆలయంలో కళ్యాణానికి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఇంట్లో తలంబ్రాలు వేసుకోవడం కానీ లేదా అదే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళకి తోచినట్లు కళ్యాణం అంటే ఫోటో ఉంటుంది కదా మన శ్రీరాముడి ఫోటో, జీలకర్ర బెల్లం పెట్టడం కానీ తలంబ్రాలు వేయడం కానీ చేస్తూ ఉంటారు. సో అలా చేసుకోవచ్చా అసలు? తప్పకుండానమ్మా. మనస్సు ప్రధానం, కానీ ఆచారం అనేది మన యొక్క శక్తియుక్తులను బట్టి ఉంటుంది. పెద్దవారు ఉంటారు, వారు దేవాలయానికి వెళ్ళలేరు. చిన్నపిల్లల తల్లిళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళలేరు కదా. కాబట్టి సమయానుభావంగా మనం చేసిన దాంట్లో లోపం అనేది ఉండదు. ముఖ్యంగా పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పట్టాభిషేకంలో కానీ పొద్దున పూట జరిగే స్వామివారి ఉత్సవాల్లో కానీ సాయంత్రం పూట జరిగే కళ్యాణ మహోత్సవాల్లో కానీ పాల్గొనడం వల్ల ఆ సమయంలో మనకి లభించే తలంబ్రాల్ని వేసుకోవటం వల్ల వారికి ఖచ్చితంగా మంచి సంబంధాలు వస్తాయి. అదేవిధంగా విద్యార్థులు
మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు మనకి శత్రువర్గం అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి ఆప్తులుగా మారుతారు. బంధువర్గం దూరమైన వాళ్ళందరూ కూడా మనకి మరలా మనతో దగ్గరగా వస్తారమ్మా. అంటే ఇప్పటివరకే అమ్మ మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మంది పెళ్ళైన వాళ్ళు అంటే కళ్యాణం కాబట్టి శ్రీరాముడికి ఆ రోజు ఎక్కువగా కళ్యాణం జరిపిస్తుంటారు కాబట్టి పెళ్ళైన వాళ్ళు దంపతులు లేదా పెళ్ళైన స్త్రీలు కావచ్చు వీళ్ళందరూ పూజ చేయాలని అనుకుంటుంటారు. మరి మీరు ఇప్పుడేమో అనుగ్రహం కోసం పెళ్ళి కావాలంటే పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. అంటే ఎవరు చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళు చేస్తే మంచిది, మహిళల పురుషుల అలా? ఈ రాముడి యొక్క కార్యంలో ప్రతి అణువు కూడాను ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే పాల్గొంటారమ్మా. కాబట్టి దీనికి పెద్దవారు కానీ ముసలివారు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఎటువంటి భేదభావాలు అనేది ఉండదు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవచ్చును. మన యొక్క హిందూ సంస్కృతి ఇప్పటికీ ఉన్నది అంటే రామరాజ్యం అనేది ఉండడం వల్లనే రాముడు మన యొక్క అవతారాల్లో 7వ అవతారంగా చెప్తారు. మన దశావతారాల్లో ఈ రాముడు యొక్క కార్యక్రమంలో మనం హిందూ ముస్లిం భేదం అనేది కూడా ఉండదు. ముస్లింలు కూడా పాల్గొంటారు. కాబట్టి దీన్ని అన్ని వర్గాల వారు కూడా జరుపుకోవచ్చు. ఎవరైనా జరుపుకోవచ్చు. ఎవరికి జరిపినా విశిష్టం అంటే ఫలితం ఏముంటుందండి? అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు పెళ్ళిళ్ళు అవుతాయి అనేసి. సో అంటే శ్రీరామనవమికి సంబంధించి ముఖ్యమైన పూజ చేయడం వల్ల కావచ్చు, ఆ శ్రీరాముని కొలవటం వల్ల ఇంకా ఏమేమి జరగబోతాయి? అంటే మనం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారు కానీ ఎలాంటివి తీరే అవకాశం ఉందంటారు? ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి కావాలి అనే కలియుగంలో మనం ఉన్నాం. ఈ కలి ప్రభావం అనేది రావటం వల్ల ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు ఉంటే సంతోషపడతారు, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటే సంతోషపడతారు. ఎప్పుడూ కూడా ధర్మం అనేది ఈ రామరాజ్యంలో మనకి నిలబడుతుంది. కాబట్టి ధర్మబద్ధంగా మనం కోరుకునే కోరికలు ఏ ఉన్నా సరే ఆ శ్రీరామచంద్రుడు వారు మనకి తప్పకుండా అతని కృపా కటాక్షాలతో మనకి అనుగ్రహిస్తారమ్మా. అమ్మ అసలు రాముల వారిది మనం 12ంటికి చేస్తుంటాం కదా కళ్యాణము, అభిజిత్ లగ్నం ఆ టైంలో ఉంటుందంటారు. అసలు అభిజిత్ లగ్నంలోనే కళ్యాణం చేయడానికి కారణం ఏంటి? ఈ అభిజిత్ లగ్నానికి వచ్చినప్పటికీ మనకి ఆ సమయంలో ఎటువంటి దుర్ముహూర్తాలున్నా వర్జ్యాలున్నా ఈ అభిజిత్ లగ్నానికి వర్తించు. కాబట్టి ఈ అభిజిత్ లగ్నం సమయంలో మనం ఎటువంటి పనులైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి రామ పట్టాభిషేకం రాముడి యొక్క కళ్యాణం మహోత్సవంలో మనకి దుర్ముహూర్తాలు కానీ వర్జ్యాలు కానీ ఏవి చూసుకోకుండా ఈ అభిజిత్ సమయంలో చేసుకోవటం వలన సాక్షాత్ ఆ విష్ణు భగవానుడే మనకి రాముడి అవతారంలో వచ్చారు. కాబట్టి అటువంటి కళ్యాణం చేసే సమయంలో ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా సరే అవి వాటి యొక్క శుభస్థానాల్లోకి రావాలి. గ్రహాలు ఏ ఉన్నా సరే ఆ లగ్నానికి తమ యొక్క స్థానాల్లో వచ్చి అవి చేకూర్చేటువంటి శుభాల్ని చేకూరుస్తాయి. కాబట్టి అభిజిత్ లగ్నంకి మనం ఎటువంటి దుర్ముహూర్తాలు కానీ వర్జ్యాలు కానీ రాహుకాలం కానీ ఏవి కూడా చూసుకోకుండా మనం అభిజిత్ లగ్నానికి మన హిందూ సంస్కృతిలో ప్రాముఖ్యతను ఇస్తారు. అంటే అందరూ సాధారణంగా ఈ శ్రీరామనవమి అంటే శ్రీరాముడు పుట్టినరోజు అని చెప్తారు, అలాగే కళ్యాణము చేస్తారు, అండ్ ఆయన పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అంటారు కదా. అంటే ఒకటే లగ్నంలో ఇదే రోజున ఇవన్నీ జరిగాయా, లేకపోతే అంటే శ్రీరాముడికి సంబంధించిన ప్రతి కార్యం ఈరోజు చేయాలని చేస్తారా? శ్రీరాముడికి సంబంధించినటువంటి రామ పట్టాభిషేకం కానీ శ్రీరామోత్సవం కానీ రాముడు మనకి వనవాసం నుంచి వచ్చిన రోజుని అందరూ కూడా రాముడు వారు వచ్చినటువంటి అయోధ్యకి ఈ రోజునే మనం రాముడి వారిని చూసాం. కాబట్టి ఈ రోజునే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నీ కూడా ఈ సమయం నుంచే మనకు ప్రారంభమయ్యాయి అని చెప్పి అందరూ కూడా ఈ సమయాన్ని అంటే ఈ రోజునే రాముడి వారి పట్టాభిషేకంగా కళ్యాణోత్సవంగా రాముడి వారి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటున్నారమ్మ. అందుకే అందరూ కలిసి ఆ లగ్నంలో అంటే ఆ విశిష్టమైన రోజున రాముడికి సంబంధించిన అన్ని విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. అలాగే మనకి శ్రీరాముడు ఎప్పుడైతే అడవికి వెళ్తుంటాడు అరణ్యవాసం కోసం, అప్పుడు సాధారణంగా కైకేయి గారు కోరుకుంది ఏంటి అంటే శ్రీరాముడు ఒక్కడే వెళ్ళాలని. సరే శ్రీ లక్ష్మణుడు కూడా అన్నడితో నేను వెళ్తాను, నేను విడిచి ఉండలేని వెళ్తారు. కానీ సీతాదేవి అంటే అరణ్యవాసానికి అసలు ఆడవాళ్ళని అనేది సాధారణంగా వెళ్ళరు, అలాంటివేవి ఆడవాళ్ళకు వర్తించవు కదా. మరి సీతాదేవి వెళ్ళటానికి కూడా కారణం ఏంటి? అలాగే వీళ్ళందరూ కూడా మరి అప్పుడు అసలు అది విరుద్ధమైనప్పటికీ ఎలా ఒప్పుకున్నారు? అసలు మనకి సీతాదేవి విషయానికి వచ్చినప్పటికీ చాలా సుగుణవటి,
అదేవిధంగా కోమలవతి అంటే ముట్టుకుంటే తల్లి యొక్క అందం ఎక్కడ ఇదవుతుందో అంటే ఎక్కడ తగ్గిపోతుందో అనేటువంటి తల్లి సాక్షాత్ మా మహాలక్ష్మి అయినటువంటి సీతాదేవిని పంపించడానికి ఏ విధంగా ఒప్పుకున్నారు అంటే ఆ తల్లి చంద్రుణ్ణి ఏ విధంగా అయితే రోహిణీదేవి ఉంటుందో అంటే చంద్రుడి యొక్క భార్య రోహిణీదేవి చంద్రుని ఏ విధంగా అయితే రోహిణీదేవి విడిచి ఉండలేదు సాక్షాత్ విష్ణుమూర్తి మహాలక్ష్మి వీళ్ళిద్దరి స్వరూపమే మనకి సీతాదేవి సీతారాములు. కాబట్టి ఆ స్వామివారిని విడిచిపెట్టడానికి తల్లి అన్నిటినీ కూడా త్యజించింది. తన యొక్క పుట్టినింట తల్లి అడుగు పడితే ఎక్కడ కందిపోతుందో అని చెప్పి మనకి జనక మహారాజు తల్లిని చూసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పతిని ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి మన హిందూ సాంప్రదాయంలో మనం ఉన్నాం. ఆ రోజుల్లో కూడా తల్లి పతివ్రత కాబట్టి మొత్తం రాజ్యభోగాలన్నింటినీ కూడా త్యజించి రాముల వారు అంట అరణ్యవాసానికి వెళ్ళింది. తను ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి తల్లి భావించి వెళ్ళడం వల్ల ఈరోజు మన రాముడు కానీ సీతాదేవిని కానీ కైకేయి కానీ అదేవిధంగా దశరథ జనక మహారాజు లాంటి వారిని కూడా స్మరించుకుంటూ ఈనాటికి మనం ఉన్నాము అంటే ఆ రామాయణంలో ఎవరి పాత్రని వారు చక్కగా భగవంతుడి సాక్షాత్ మానవ రూపంలో వచ్చి మనకు చూపించారు. కాబట్టి రాముడి వారిని కానీ సీతాదేవిని కానీ ఎవరినైనా సరే మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటూ మనం ఈ కలియుగంలో ఉన్నప్పటికీ కూడాను ఆ మాత్రం ఈ మాత్రం ధర్మం అనేది నడుస్తున్నది అంటే వారే కారణం. అలాగే అమ్మ, నేటి అంటే మన నేటి తరాల యువకులు కావచ్చు లేదా ఎవరికైనా కావచ్చు, అసలు రామాయణము అనేది తెలుసుకోవడం వల్ల కానీ లేదా ఇలాంటివి చేయటం వల్ల కానీ ఏ విధంగా ఉపయోగం ఉంటుందంటారు? ప్రస్తుతం మనం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా రామాయణ మహాభారతాలు తెలియాలి అని చెప్పి వాళ్ళ యొక్క తెలుగు పాఠ్యపుస్తకాల్లో కూడా పెట్టారమ్మా. మనకి రామో విగ్రహ ధర్మస్య అనే పాఠాన్ని కూడా మనకి తెలుగు పుస్తకాల్లో ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా రామాయణ మహాభారతాల కథల్ని తెలియచేయడం అనేది మన యొక్క స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ మన హిందూ సంస్కృతి అనేది నిలబెడుతున్నది అంటే ఈ పాఠ్యపుస్తకాల్లో ఉండడం వల్లమ్మ ఇప్పటి వరకు మన హిందూ సంస్కృతి మనం కాపాడుకోగలుగుతున్నాము. మన యొక్క పాఠ్యపుస్తకాలలో ధర్మో రక్షిత రక్షిత అని రామాయణ మహాభారత కథలు ఉండడం వలన మన యొక్క హిందూ సంస్కృతి అనేది ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. కాబట్టి రాముడు పరిపాలించేటువంటి యుగంలో కానీ ఆ భరతుడు రాముడి యొక్క సహోదరుడు అయిన భరతుడు పరిపాలించేటువంటి భారతదేశంలో మనం ఉండడం వలన ఎంతో మనం చేసుకునే పుణ్యం ఉంటేనే మనం ఈ రామరాజ్యంలో ఉండగలుగుతున్నామమ్మ. ఇటువంటి భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగదాన విషయంగా మనం చెప్పవచ్చు. లోకా సమస్తం సుఖినో భవంతు. ఓం శాంత్ శాంత్ శాంతి. చాలా చక్కగా మాకు శ్రీరామనవమి యొక్క విశిష్టత, అలాగే పూజా విధానం కావచ్చు లేదా స్వయంగా రాముల వారి విశిష్టత కావచ్చు, పట్టాభిషేకం కావచ్చు, అన్నీ కూడా చాలా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. చూశారు కదా, ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమంలో శ్రీరామునికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే శ్రీరాముని యొక్క విశిష్టత, ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన అసలు మనకెందుకు ఆదర్శప్రాయుడు అనే వివరాలు కూడా తెలుసుకున్నాం. అలాగే పూజా విధానం కావచ్చు, లేదా అసలు ఆ కాలంలో ఏం జరిగింది, శ్రీరాముడి యొక్క రాజ్యం ఎలా ఉండేది, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.